వాళ్ళు పథకాలు ఇస్తేనే అభివృద్ధి, పథకాలు కూడా ఒక అభివృద్ధి అంటున్నారు సార్. ఏంటి సార్ అది? అదే కదా వాళ్ళ ఆలోచన. ఇదే ఇక భవిష్యత్తు, మీకు ఇదే భవిష్యత్తు, ఇంకంతకంటే ఏమీ లేదు. కాబట్టి నేను ఇచ్చే పథకాల ద్వారా వచ్చే లబ్ధి ద్వారా మీరు డబ్బులు తీసుకొని ఇదే బతకండి, మీకు వేరే జరగలేదు అని చెప్పని ప్రజలు కూడా సందేశం ఇస్తున్నారు. అంతకుమించి ఏం జరగదు. ఈ చేతుడు 10 రూపాయలు ఇస్తున్నాడు, ఈ చేతుడు 100 రూపాయలు తీసుకుంటున్నాడు. పాపం పేదవాళ్ళకి అవి తెలియదు కదా సార్. అవి తెలీదు అని ఆయన అపోహపడుతున్నాడు. తెలుసుకొని వాళ్ళు తిరగబట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి. ఈ రోజుకి తిరగబడ్డారంటారు సార్ ప్రజలు? నిస్సందేహంగా తిరగబట్టడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధం, ఏకైక ఆయుధం ఓటే కాబట్టి ఓటు ద్వారానే వాళ్ళు నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే రోడ్డు మీద ఉన్న చెట్లు కానీ, పరదాలు, జనాలు బయటకు వచ్చి దాడి చేయకుండా ఉండడానికి ఆ పరదాలు కట్టుకోవడం కానీ, దీన్ని ఎలా చూడొచ్చు సార్ మనం? అంటే ఆయన ఎందుకు భయపడుతున్నాడు అనేది ఇప్పటికి అర్థం కాని ప్రశ్న. అంటే ఆయన చేసిన తప్పులు, ఆయన చేసే అరాచకాలు ప్రజలు తిరగబడతారని భయం కొద్దీ ఇలా చేస్తున్నాడేమో అని చెప్పని భావించాల్సి వస్తుంది. 7 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లో వెళ్ళడం. మరి అది ఏది చూస్తూ ఉంటే చెట్లు కొట్టేయటం, పరదాలు పెట్టుకోవటం, ఇళ్ల నుంచి బయటికి రానివ్వటం, వ్యాపార సముదాయాలను మూసేయించటం, అక్కడ స్కూల్కి సెలవులు ప్రకటించటం, ఇదేం దౌర్భాగ్యం అర్థం కావట్లేదు. ఆంధ్ర రాష్ట్రాన్ని బట్టి దౌర్భాగ్యం. మరి అది ఎప్పటికీ విముక్తి కలుగుతుందో, ఈ రాష్ట్రం ఎప్పుడు బాగుపడుతుందో అనేది కూడా అర్థం కాని పరిస్థితి. ప్రతి సంవత్సరం జనవరి 1కి క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నాడు సార్. ఈ రోజుకి దాని గురించి ఒకసారి కూడా మాట్లాడలేదు సార్. 2024 తర్వాత మళ్ళీ ప్రకటిస్తాడేమోనండి. ఇప్పుడు సార్ ఇంకా ఉపాధి కలగాల్సిన ప్రజలు చాలామంది ఏపీలో ఉన్న ప్రజలందరూ హైదరాబాద్ వచ్చి, బెంగళూరు వచ్చి, చెన్నై వచ్చి బతకాల్సిన పరిస్థితి ఉంది సార్. రేపు 2024లో ఆయనకు ఓటేస్తే ఆయన చెప్పింది నిజం, ఆయనకు ఓటు వేయకపోతే తిరగబడదు నిజం. ఈ రెండింటి కోసమే మనం ఎదురు చూద్దాం. తిరగబడతారని నేను భావిస్తున్నాను. లేదు అని చెప్పిండి ఆయనది చెప్పింది నిజం, నేను చెప్పిన దానికి వీళ్ళందరూ ఆమోదించారని చెప్పిన ఆయన భావిస్తే ఆయనకే ఓటేస్తారు. ఎవరి కర్మ సార్ అది? ఇప్పుడు ప్రజల కర్మ అంటారా, ఆయన కర్మ అంటారా? ప్రజల కర్మ అండి. ఆయనకేం కర్మ? ఆయన శుభ్రంగానే ఉన్నారు. ఆయన శుభ్రంగానే ఉన్నాడు కదా. ఆయనే ఇల్లు అమ్ముకోలేదు, ఆయనే ఇడుపులపాయలు అమ్ముకోలేదు, ఆయన బెంగళూరులో అమ్ముకోలేదు, ఆయన ఆస్తులే అమ్మలేదు. ప్రజల డబ్బే కదా సార్ ఇదంతా. ఇప్పుడు ఆయన ఆస్తులు పెరుగుతున్నాయి, ప్రజల ఆస్తులు తరిగిపోతున్నాయి. కర్మకి ప్రజలకే కదా, ఆయనకైతే కాదు కదా. అవును సార్. మరి ఇంకేముంది దాంట్లో? ఇప్పుడు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి కూడా లైవ్ ప్రెస్ మీట్ పెట్టారు. ఈ వచ్చిన 4 సంవత్సరాల్లో. అంటే విలేకరులు అడిగిన క్వశ్చన్లకి ఆయన సమాధానం చెప్పలేరంటారా? ఆయన దగ్గర సమాధానాలు ఉన్నాయి? అసలు అవసరమే ఉందండి. ఆయన ఒకటే అనుకుంటున్నాడు, 150 సీట్లు నాకు ఇచ్చారు కాబట్టి శాసనకర్తగా నేను ఏది చెప్తే అదే వేదం, నేను ఏం చెప్తే అదే జరుగుద్ది, నేను ఎందుకు ఇలా సమాధానాలు చెప్పాలా, నేను చెప్పింది వినాలనే ఒక ఆలోచనతో ఉండాడే తప్ప ప్రజల సమస్యలు ఏంటి అనుకుంటే పరిపాలన ఇలా ఉండదు కదా. ఈరోజు ప్రతి సంవత్సరం వరదలు వస్తూనే ఉన్నాయి, మరి ఊళ్ళకూళ్ళు మునిగిపోతూనే ఉన్నాయి, చాలామంది అలమటించిపోతూనే ఉన్నారు. మరి ప్రతి సంవత్సరం వచ్చేదానికి ప్రణాళిక లేకుండా చేస్తున్నారు అంటే వాళ్ళ ప్రజాపాలన మీద అవగాహన లేదనే కదా, లేదా నిర్లక్ష్యం. అంటే నేనేం చేసినా చెల్లిద్ది, ప్రజలు ఇట్లానే పడి ఉంటారు, నేను ఇచ్చే పథకాలకి వాళ్ళు ఎదురు చూస్తున్నారు, అదే నాకు కావాలి, వాళ్ళకు కూడా అదే కావాలి కాబట్టి నేను వాళ్ళకి బటన్ నొక్కి వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాను, వాళ్ళు నా మనుషులు నా మాట వింటారు, మిగిలిన వాళ్ళు ఓటేస్తే ఎంత, ఓటైపోతే ఎంత అనే ఆలోచనతో ఉన్నాడు కాబట్టి 30 సంవత్సరాలు నేను అధికారంలో ఉంటానని చెప్పి అతను భావించుకుంటున్నాడు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. ఈరోజు వాలంటీర్లు చేసేది కరెక్ట్ అంటారా సార్? వాళ్ళు అసలు వాలంటరీ వ్యవస్థ అనేది ఏంటంటే చట్టబద్ధం లేని ఆ వ్యవస్థ గురించి మనం మాట్లాడుకోవడం ఎందుకు? రేపు వచ్చే పార్టీలు కూడా ధైర్యంగా చెప్పాలి, మేము అధికారంలో వస్తే వాలంటరీ వ్యవస్థను రద్దు చేస్తామని. ఎందుకు మొమ్మడ పడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అది రాజ్యాంగేతర శక్తి, దానికి ఎట్టి పరిస్థితుల్లో ఆమోదం తెలపకూడదు, దాన్ని రద్దు చేయడానికే మొగ్గు చూపాలి. అదే విధంగా వీళ్ళు కన్నా ప్రచారం చేస్తే ప్రజలు ఇంకా ఎక్కువ ఓట్లు వేస్తారు. అది వీళ్ళు మర్చిపోతున్నారు, ఎక్కడ భయపడుతున్నారు అంటే వాలంటీర్ని చూసి వీళ్ళు భయపడుతున్నారు. అక్కడ జగన్ విజయం సాధించాడు నిస్సందేహంగా, వీళ్ళు భయపడుతున్నారని అర్థమైపోతుంది. మొన్న పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు వాలంటీర్లు ఇలాగా మిస్లీడ్ చేస్తున్నారు డేటా అంతా అని, అది నిజంగా ఇంతమంది మిస్సింగ్ అని చెప్పి నిజంగా మొన్న హైకోర్టు నుంచి, అంటే వాలంటీర్ అంతా కాదు కానీ కొందరి వరకు జరుగుతున్నమాట వాస్తవమే. ఇది మిస్సింగ్ అనేది అచ్చం వాలంటీర్ల వల్ల కాదు, వాలంటీర్లు ఇచ్చే సమాచారం వల్ల కొంతమంది దీనికి సంబంధించిన వాళ్ళు ఇది చేశారు, అందులో మాత్రం సందేహం ఏం లేదు. దానికి వాలంటరీ వ్యవస్థ అనేది సహకారం ఉండబట్టే ఇంకెక్కువ జరిగినాయి అని చెప్పని భావించాలి. ఈరోజు లోకేష్ గారు పాదయాత్ర చేసి చాలా సక్సెస్ అవుతున్నారు. ప్రతి ఒక్కరు మనుషుల దగ్గర, చిన్న దగ్గర నుంచి పెద్ద దగ్గర నుంచి అందరి దగ్గరికి వెళ్ళి ఏ సమస్యలు ఉన్నాయి, ఏంటి, ఎలా జరుగుతుంది ఏంటని ఈరోజు పాదయాత్ర చేస్తున్నారు. చాలా సక్సెస్ అయినట్టేనా సార్? అది 100% సక్సెస్ అయింది. నాయుడు గారు అబ్బాయి నాయకుడు అయ్యాడు, పప్పు అనుకున్న వ్యక్తి నిప్పయ్యాడు, తెలుగుదేశం పార్టీకి ఈరోజు ఆయుధం అయ్యాడు, ప్రతిపక్షాల
పాలిట సింహస్వప్నం అయ్యాడు. నిస్సందేహంగా లోకేష్ యొక్క పాదయాత్ర వైఎస్ఆర్సీపీ పార్టీకి అంతిమయాత్ర. ఇది ఎలాంటి సందేహం కూడా లేదు. ఇది రాసి పెట్టుకోండి మీరు. లోకేష్ అనే వ్యక్తి చలనం వచ్చినటువంటి ప్రజల్ని చైతన్యపరిచి ఆయన బాటలోకి తీసుకుంటూ వెళ్తున్నాడు. నిస్సందేహంగా ఇది లోకేష్కి ఒక గొప్ప సదవకాశం. దాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. మనిషి పార్టీ పరంగాను వ్యక్తిగతంగాను చాలా పరిణితి చెందాడు. నాయకుడుగా తెలుగుదేశం పార్టీ ఒక మంచి నాయకుడు దొరికాడు, సందేహమేం లేదు. ఈ వైసీపీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ ఫ్యామిలీల జోలికి ఎందుకు వస్తున్నారు సార్? ఏముందని ఫ్యామిలీలు ఎందుకు చెప్పుకోవడానికి? ఇలా లాగుతున్నారు రాజకీయాల్లోకి? వాడు చెప్పుకోవడానికి ఏమీ లేదు కదా. ఈ పని చేశామని చెప్పుకుంటే కదా. ఇప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు అధికార పార్టీ చేయాల్సిన విధులేంటి? ఇదిగో ఈ 5 సంవత్సరాల్లో నేను ఈ పనులు చేశాను, ప్రజలకు ఇంత మేలు చేకూరిని, గత ప్రభుత్వంలో ఈ అన్యాయం జరిగింది, దాన్ని నేను తీర్చిదిద్దాను, ఇప్పుడు ఇంత మేలు జరిగింది కాబట్టి ఈ మేలు చూసి నాకు ఓట్లు వేయండి, మీకు ఇంత లబ్ధి చేకూరింది దానికి నాకు ఓట్లు వేయండి, మీకు ఇన్ని ఉద్యోగాలు వచ్చినాయి నాకు అందుకు ఓట్లు వేయండి అని అడగాల. అడగడానికి వీళ్ళ దగ్గర లేవు కదా. బటన్ నొక్కడం ఒక్కటే తప్ప ఏం అభివృద్ధి చేశారు, ఏం పరిశ్రమలు తీసుకొచ్చారు, ప్రజలకు ఏం ఉపయోగం చేశారు, ఏమి జరగలేదు కదా. కాబట్టి చెప్పుకోవడానికి ఏమి లేవు కదా. కాబట్టి తిడుతున్నారు. వ్యక్తిగతంగా కుటుంబ పరంగా మాట్లాడుకుంటే వాళ్ళు బయటకు వస్తారు కదా, దాని గురించి డిస్కషన్ చేసుకుంటారు కదా, దాని గురించి చర్చలు జరుగుతాయి కదా, సమస్యలు పక్కదారి పడతాయి కదా. సమస్యలు ప్రజలకు తెలియకూడదు, సమస్యల గురించి ప్రజలు చర్చించుకోకూడదు. ఇదే వైఎస్ఆర్సీపీ ఏజెండా. ఇంకా అంతకంటే వేరే ఏం లేదు. ఇప్పుడు వీళ్ళు 175కి 175 పోటీ చేస్తారా అని అడుగుతున్నారు సార్. ప్రజలు మాత్రం 175కి 170 నియోజకవర్గాల్ని రోడ్లోకి వెళ్తారా అని అడుగుతున్నారు సార్. అదే కదండి చెప్పేది. ప్రజలు అదే నిర్ణయానికి వచ్చారు. ఇప్పుడు వాస్తవంగా కనుక ఇవాళ ఉన్న ప్రజల అభిప్రాయం, ప్రజల ఆగ్రహం కనుక నిజంగా ఓట్ల రూపేణా చూపిస్తే వీళ్ళకి 10 స్థానాలు లోపే వస్తాయి. అంతకంటే ఒక స్థానం కూడా మెజారిటీ వచ్చే ఆలోచన అయితే లేదు. అంటే డబల్ డిజిట్ అనేది వీళ్ళకి పడదు. ప్రజలు అంత సిద్ధంగా ఉన్నారు వీళ్ళని పార్టీని భూస్థాపితం చేయడానికి. ఎమ్మెల్యేలకి ఏమన్నా పనులు ఉన్నాయంటారా సార్? వాలంటీర్లే అన్ని పనులు చేస్తున్నారు. అదే సార్. ఎమ్మెల్యేలకు పనులే ఉన్నాయి. చాలా మంచి విషయాలు చెప్పారు సార్. థ్యాంక్ యూ. అవసరమే ఉందండి. ఆయన ఒకటే అనుకుంటున్నాడు, 150 సీట్లు నాకు ఇచ్చారు కాబట్టి శాసనకర్తగా నేను ఏది చెప్తే అదే వేదం, నేను ఏం చెప్తే అదే జరుగుద్ది, నేను ఎందుకు ఇలా సమాధానాలు చెప్పాలా, నేను చెప్పింది వినాలనే ఒక ఆలోచనతోటి ఉండాడే తప్ప ప్రజల సమస్యలు ఏంటి అనుకుంటే పరిపాలన ఇలా ఉండదు కదా. ఈరోజు ప్రతి సంవత్సరం వరదలు వస్తూనే ఉన్నాయి, మరి ఊళ్ళకూళ్ళు మునిగిపోతూనే ఉన్నాయి, చాలామంది అలమటించిపోతూనే ఉన్నారు. మరి ప్రతి సంవత్సరం వచ్చేదానికి ప్రణాళిక లేకుండా చేస్తున్నారు అంటే వాళ్ళకి ప్రజాపాలన మీద అవగాహన లేదనే కదా, లేదా నిర్లక్ష్యం. అంటే నేనేం చేసినా చెల్లిద్ది, ప్రజలు ఇట్లానే పడి ఉంటారు, నేను ఇచ్చే పథకాలకి వాళ్ళు ఎదురు చూస్తున్నారు, అదే నాకు కావాలి, వాళ్ళకు కూడా అదే కావాలి కాబట్టి నేను వాళ్ళకి బటన్ నొక్కి వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాను, వాళ్ళు నా మనుషులు నా మాట వింటారు, మిగిలిన వాళ్ళు ఓటేస్తే ఎంత ఓటైపోతే అంత అనే ఆలోచనతో ఉన్నాడు కాబట్టి 30 సంవత్సరాలు నేను అధికారంలో ఉంటానని చెప్పి అతను భావించుకుంటున్నాడు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడు.